ఎవరైతే తన కుమార్తెల సంపదతో జీవించేవాడు ఓ భారత విశ్వం మొత్తం కూడా మునిగిపోయే వరకు నరకయాతను అనుభవిస్తాడు. తమ కుమార్తెల సంపదతో జీవించేవాడు విశ్వం మొత్తం మునిగిపోయే వరకు నరకయాతన అనుభవిస్తాడు. కాబట్టి తన కుమార్తె సంపదను ఉపయోగించకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓ రాజాశ్రమ దురాశతో తన కుమార్తె సంపదను తీసుకుని తన కుమార్తెను అమ్మడానికి ప్రయత్నించి లేదా తన కుమార్తెను వివాహం చేసుకున్న వ్యక్తి నుండి డబ్బు తీసుకునే గృహస్థుడు, అటువంటి గృహస్థుడు తన తదుపరి జన్మలో నీచమైన పిల్లి అవుతాడు. అందువల్ల పవిత్రమైన దానధర్మంగా వివిధ ఆభరణాలతో అలంకరించబడిన కన్యను వివాహంలో ఇచ్చే మరియు ఆమెతో కట్నం కూడా ఇచ్చే వ్యక్తిని స్వర్గకాలాలలో యమరాజు ప్రధాన కార్యదర్శి చిత్రగుప్తుడు కూడా వర్ణించలేని పుణ్యాన్ని పొందుతాడని కూడా చెప్పబడింది. అయితే ఇదే పుణ్యాన్ని ఈ వరుత్తిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండే వ్యక్తి సులభంగా సాధించగలుగుతాడు. అంతటి మహత్యం కలిగిన ఈ వరుత్తిని ఏకాదశి నాడు ప్రతి ఒక్క భక్తుడు కూడా ఉపవాసం పాటించడం అనేది ఎంతో శ్రేష్టం.